బ్యాచ్ కి సంబంధించి గంజాయికి సంబంధించి ఆమె ఈరోజు కొంత సీరియస్ అయ్యారు హోమ్ మినిస్ట్రీగా. ఒక్కసారి ఆ బయట ప్లే చేద్దాం. గాంజా బ్యాచ్ల్లోని గాంజాలు సరఫరా చేసేవారు కానీ గాంజా తీసుకునే వాళ్ళకి కూడా అధ్యక్ష ఈ రోజు ఏదో తీసుకొచ్చాము, జైల్లో పెట్టేసాము, వాళ్ళకి రిమైండ్ తీసేసాము, తర్వాత బెయిల్ బయటకు వచ్చి వాళ్ళు అలా చేసే కన్నా వీళ్ళు చేసిన వెంటనే వీళ్ళ మీద పీడియాక్ట్ పెట్టడమే కాదు అధ్యక్ష, వీళ్ళ ఆస్తులు కూడా జప్తు చేయడానికి వీలైతే వాళ్ళకి ఆస్తి ఏమీ లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న ఆధార్ కార్డులు కానీ వాళ్ళ దగ్గర ఉన్న రేషన్ కార్డ్స్ కానీ అలాంటివి కూడా సీజ్ చేసే పరిస్థితి కూడా రప్పించాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దాని మీద కూడా ముందుకెళ్తున్నాం. ఇంకా మీరు కడపలో ఉన్నట్టు మా దృష్టికి వచ్చింది కాబట్టి ఒకసారి మేము కూడా మాట్లాడతాం అధ్యక్ష. అదేవిధంగా డీడిక్షన్ సెంటర్స్ కూడా మాక్సిమం ఎక్కువ పెడుతున్నాం అధ్యక్ష. ఎక్కువ మంది డాక్టర్స్ ని కూడా ఈవెన్ సెంట్రల్ జైల్లోని కూడా డీఅడిక్షన్ సెంటర్లు పెట్టడానికి ఒక ప్రపోజల్ ఉంది అధ్యక్ష. ఇందాక గౌరవ సభ్యులు అందరూ కూడా చెప్పినట్టుగా ఎక్కడా కూడా గాంజాయికి ఎటువంటి విచ్చలవిడితనం అనేది లేకుండా చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు అధ్యక్ష. ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను అధ్యక్ష. ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు మేము చేయగలము అని మన గవర్నమెంట్ చేయగలము, గాంజాని అరికట్టగలము అని చెప్పడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే గాంజాకి మేము వచ్చింది ఇమీడియట్ గా దానికి సెపరేట్ వింగ్ ఏర్పాటు చేశాం అధ్యక్ష. దగ్గర 469 మందిని స్టాఫ్ అలోకేట్ చేశాం అధ్యక్ష. అదేవిధంగా సుమారుగా దానికి స్పెషల్ గా ఫోర్స్ ఏర్పాటు చేసుకున్నాం, వాళ్ళకి స్పెషల్ గా బడ్జెట్ ఏర్పాటు చేశాం. ఎక్కడా కూడా మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళతో కాకుండా వాళ్ళు సెపరేట్ గా వాళ్ళకు ఒక అధికారాలు ఇచ్చి సర్వాధికారాలు ఇచ్చి ఈరోజు గాంజాని అరికట్టే పరిస్థితిలో మనం తీసుకొచ్చాం. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఆ పులివెందుల ఎమ్మెల్యే ఈ రోజు అప్పటి వరకు ఎక్కడ కూడా ఒక రివ్యూ చేయకపోతే నాకు తెలిసి 5 నెలల కాలంలో దగ్గర 7 సార్లు గంజాయి విషయంలో రివ్యూ చేసిన ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి మన దక్కింది అధ్యక్ష. కాబట్టి ఇంత కాన్ఫిడెంట్ గా మనం చెప్పగలుగుతున్నాం అధ్యక్ష. గాంజాని కానీ బ్లేడ్ బ్యాచ్ కానీ బ్లేడ్ బ్యాచ్ కూడా ఎక్కువగా రాజమండ్రి విజయవాడలోనే ఎక్కువగా ఉంటుంది అధ్యక్ష. దాన్ని కూడా అరికట్టడానికి ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ అంతా సన్నద్ధమైన. ఒకవైపు హోమ్ మినిస్ట్రీ అనిత గారు గాంజాయి బ్యాచ్కి సంబంధించి చాలా స్ట్రిక్ట్ యాక్షన్ ఉండబోతోంది. ఇప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పిదాలన్నీ కూడా సరి చేయబోతున్నామని చాలా స్పష్టంగా చెప్తున్నారు. మరొక వైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్కి సంబంధించి మేము ఏదైనా వదిలే పరిస్థితి ఉన్నా కానీ పవన్ కళ్యాణ్ ఏ ఒక్కటి వదిలిపెట్టాడని చాలా క్లియర్ కట్గా అసెంబ్లీలో పేర్కొనడం జరిగింది. దానికి సంబంధించినటువంటి బయట ఒకసారి చూద్దాం. సో ఒక్కసారి బయట ప్లే చేయండి పీసీఆర్. ఇంకో పక్క రాష్ట్రాల్లో మాకు ఎవ్వరి కూడా ఇక్కడ అనుమానం లేదు, నాకంటే ఎక్కువ గట్టిగా ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఎక్కడైతే ఈ సోషల్ మీడియాలో కానీ లేకపోతే గంజాయి కానీ ఎవరైతే అరాచకాలు చేస్తున్నారో అరాచక శక్తుల్ని పూర్తిగా కట్టడి చేయాలని డిటర్మినేషన్ వరకు ఉంది. నేను ఒకటే వారి ద్వారా మేమిద్దరం కూడా హామీ ఇస్తున్న ప్రజలకు హామీ ఇస్తున్నాం, రాజీ పడం, సంఘ విద్రోహక శక్తుల్ని అరికడతాం. ఎవరైనా సోషల్ మీడియా ద్వారా ఏ ఆడబిడ్డని అవమానం చేసే విధంగా ప్రవర్తిస్తే అదే చివరి రోజు వాళ్ళు గుర్తుపెట్టుకోని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి తాపత్రయం కూడా మీరు చూశారు. వేరే రాష్ట్రాలకు పోతే వాళ్ళ అభివృద్ధి చూసి ఆ అభివృద్ధి మనం మాట్లాడినప్పుడు మనం చేసుకోలేకపోతున్న బాధ ఉంది. ఈరోజు ఒక హైదరాబాద్ పోయినా, ఒక బెంగళూరు పోయినా, ఒక చెన్నై పోయినా, ఒక ముంబైకి పోయినా వాళ్ళు మనకంటే ముందుకు పోయాడని బాధ ఉంది. అలాంటి బాధ లేకుండా ఇక్కడ ప్రజలకు కూడా న్యాయం చేసే బాధ్యత ఎన్డీఏ కూటమి తీసుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తూ మరొక్కసారి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ బీజేపీ నాయకుడు విష్ణుకుమార్ రాజు గారిని వాళ్ళ పార్టీని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ ఎన్డీఏ కూటమి ఒక డెడ్లీ కాంబినేషన్ కావాలి, ఇండియాలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేయడానికి మనం ఒక అంకితమైన భావంతో పనిచేసి తెలుగు జాతి యొక్క ప్రతిష్ట కాపాడుతామని చెప్పి తెలియజేసుకుంటూ. సో చూసాం కదా, చంద్రబాబు నాయుడు గారు కూడా ఇతర రాష్ట్రాలతో పోటీ పడి వాటికంటే అభివృద్ధి చెందేటువంటి విధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామని చాలా స్పష్టంగా చెప్తున్నారు. దాని గురించి పవన్ కళ్యాణ్ కూడా ఏ విధంగా తపన పడుతున్నారో చెప్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడే ఈరోజు మొత్తంగా డిప్యూటీ సీఎం హోదాలో విశాఖకు సంబంధించి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి ఆయన ఏం మాట్లాడారనేది ఒక్కసారి ఆ బైట్ ప్లే చేసి చూద్దాం. ఒకసారి ఆ బైట్ ప్లే చేయండి పీసీఆర్. విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి అధ్యక్ష, ఇది ఒక పార్టీకి సంబంధించో లేదంటే కొద్దిమంది ఒక ప్రాంతానికి సంబంధించి మొత్తం రాష్ట్రానికి సంబంధించింది. చాలాసార్లు పదే నేను అనేక సందర్భాల్లో కూడా చెప్పాను అధ్యక్ష, ఇది చాలా భావోద్వేగం, చాలా త్యాగాల మధ్య నడుమున వచ్చిన స్టీల్ ప్లాంట్ అధ్యక్ష. ఇది గతంలో కూడా
మా గత వైసీపీ పాలనలో కూడా అది ప్రైవేటీకరణ జరగబోతోంది. ఆ రోజున మన మన మంత్రి గారు చెప్తున్నాడు, అచ్చెన్నాయుడు గారు చెప్తున్నాడు, ఎందుకు ఆ రోజు ధర్నా చేశారు, వీళ్ళందరూ ఎందుకు వచ్చారంటే దానికి ఆ సమయంలో జరిగింది ఏంటంటే కొంతమంది కార్మిక సంఘాల నాయకులు కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళి అప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలు ఏంటంటే మేము దీన్ని కొంత భూమిని అమ్మేస్తాం, మీకు ఇస్తామని చెప్తే అది నిర్వీర్యం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తే మేమందరం అడ్డుకున్నాం అధ్యక్ష, మా అందరితో సహా. ఇది మొన్న కూడా కార్మిక సంఘాల నాయకులతో కూర్చున్నప్పుడు ఇదే నివేదిక, ఇదే అభ్యర్థన ఇచ్చారు. ఇది ప్రైవేటీకరణ చేయకూడదంటే మీరు ఎంత కమిటెడ్గా ఉన్నారో మేము అంతే కమిటెడ్గా ఉన్నాం. 2021 ఫిబ్రవరిలో మేము అమిత్ షా గారిని కలిసాం అధ్యక్ష, హోంమంత్రి అమిత్ షా గారిని కలిసి వారికి నేను ఇచ్చింది కూడా ఏంటంటే ఇది మాకు చాలా భావోద్వేగాలతో కూడింది, చాలా త్యాగాలతో కూడింది, దయచేసి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయకండి అని చెప్పాం అధ్యక్ష. అలాగే మీరు గతంలో కూడా 2019-14 ఆ సమయంలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను కూడా దాన్ని ప్రైవేటీకరణ చేస్తామంటే మేమే ముందుండి దాన్ని ఆఫ్ చేసాం అధ్యక్ష. ఇది మేమేమనుకుంటే పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ లాభసాటిగా ఉన్నాయి, లాభాల దిశగా నడుస్తున్నాయి, కొద్దిపాటి నష్టాల దిశగా నడుస్తున్నాయి, వాటిని ముందుకు తీసుకెళ్లాలి, ప్రభుత్వాలు పిఎస్యూస్ నడవాలనేది మా ఆకాంక్ష మా అందరినీ. When it comes to Vizag steel plant, we are extremely committed not to privatize. ఇది మా అందరి కమిట్మెంట్ అధ్యక్ష. అలాగే దీనికి ఇందాక మంత్రి గారు చెప్తున్నట్టుగా దీన్ని రన్ చేసే ఇష్యూస్ లో చాలా లోపాలు ఉన్నాయి అధ్యక్ష. దాన్ని స్కిల్ ని ఎన్హాన్స్ చేసుకోవాలి, దాన్ని కొంత పెట్టుబడి కావాలి, దానికి కొంత క్యాప్టివ్ మైండ్స్ కావాలి, లాట్ ఆఫ్ ఛాలెంజెస్ ఉన్నాయి. ప్రతిసారి నేను కార్మిక సంఘాలతో కూడా ప్రత్యేకించి ఈ మధ్యన ఒక 4 రోజుల క్రితం కూడా మాట్లాడడం జరిగింది అధ్యక్ష. వాళ్ళు కూర్చోబెట్టి దానికి సంబంధించి మీరు ఒక సమగ్రమైన ఒక కార్యాచరణ ఇవ్వండి మాకు, మీరు వస్తే నేను కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకించి నేను కూడా నాకు సంబంధించి నేను కూడా తీసుకెళ్తాను తెలియజేసిన అధ్యక్ష. సో వీఆర్ ఎక్స్ట్రీమ్లీ కమిటెడ్ నాట్ టు ప్రైవేట్